myself Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. ఈరోజు మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ సంబంధించి టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 18 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద ప్రెసిడెంట్ టేక్స్ ఓత్. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రజెన్స్లో ప్రెసిడెంట్ అనే ఎవరైతే ప్రెసిడెంట్ ఎన్నిక అవుతారో అతను ఈ విధంగా ఓత్ టేకింగ్ సెరమనీ అనేది చేస్తారనమాట. అప్పుడు ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూర్చొని ఉంటాడనమాట. అప్పుడు తను ఈ విధంగా ఓత్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దెర్ ఈజ్ సిచ్యువేషన్, ఏ విధంగా అయితే చీఫ్ మినిస్టర్ అనేది ఓత్ తీసుకుంటాడో అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెజెన్స్లోనే ఈ ప్రెసిడెంట్ అనేది ఓత్ టేకింగ్ సెరమనీ జరుగుతుందన్నమాట. ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంట్రా అంటే భారత్ రత్న అని చెప్పుకోవచ్చు. అదే సెకండ్ హైయెస్ట్ ఏంటంటే భూషణ్ అవార్డ్స్ అనమాట. ఈ పద్మ విభూషణ్ అనే అవార్డు ఇది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా మనం గుర్తుంచుకోవాలి. ద డ్రాపింగ్ ఆఫ్ ఆటమ్ బాంబ్ ఆన్ జాపనీస్ సిటీ హిరోషిమా. ఫస్ట్ హెచ్ఐజే హిరోషిమా వస్తుంది, మళ్ళీ నాగసాకి హెచ్ తర్వాత ఎన్ వస్తుంది కాబట్టి అలా గుర్తుంచుకోండి. హిరోషిమాలో ఫస్ట్ జరిగింది, ఎన్ అనేది నెక్స్ట్ వస్తుంది కాబట్టి 9th ఆగస్ట్ అనేది 1945లో నాగసాకిలో ఈ విధంగా బాంబింగ్ వేయడం జరిగిందన్నమాట. సో అక్కడ ఏంటంటే లిటిల్ బాయ్ అనే బాంబు, ఫ్యాట్ బాయ్ అనే బాంబు వేయడం జరిగిందనమాట. సో గో త్రూ దిస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. ద సిటీ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర. ఇక్కడ ఏదైతే సిటీ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర, ఏదిరా బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న సిటీ ఏంట్రా అంటే దిబ్రూగర్ అనే సిటీ ఈ విధంగా లొకేట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బ్రహ్మపుత్ర అనేది దీని యొక్క ఆరిజిన్ అవుట్ ఆఫ్ ఇండియా వచ్చే ఈ నది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దీని ఆరిజిన్ అనేది అవుట్ ఆఫ్ ద ఇండియా అనమాట. దీన్ని బ్రహ్మపుత్ర నదిని తిబెట్లో ఏమంటారంటే సాంగ్పో అని పిలుస్తారనమాట. ద టర్మ్ బర్డీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అంటే బర్డీ అనే టర్ము ఏ గేమ్కి సంబంధించి అంటే దట్ ఈస్ గోల్ఫ్ అని తెలుసుకోవచ్చు. గోల్ఫ్ ఆటకు సంబంధించి బర్డీ అనే వర్డ్ అనమాట. అపూర్వి చండేలా ఈజ్ ద స్పోర్ట్స్ పర్సన్ రిలేటెడ్ టు. ఈ అపూర్వి చండేలా అనే ఆమె ఒక స్పోర్ట్స్ పర్సన్ అనమాట. దేనికి సంబంధించింది అంటే షూటింగ్ అని గుర్తుంచుకోండి. ద బుక్ బ్రోకెన్ వింగ్ ఈజ్ ఆథర్డ్ బై అంటే పుస్తకము బ్రోకెన్ వింగ్ అనే పుస్తకము ఎవరు రాయడం జరిగింది అంటే సరోజినీ నాయుడు ఈ పుస్తకాన్ని బ్రోకెన్ వింగ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్ ఈజ్ స్పెయిన్ అనమాట. స్పెయిన్ అనేది పోర్చుగల్ యొక్క క్యాపిటల్ అని గుర్తుంచుకోండి. సిల్వాసా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ అనమాట. సిల్వాసా అనేది దేని యొక్క క్యాపిటల్ అంటే దాద్రా అండ్ నగర్ హవేలీ అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఇది సిల్వాసా క్యాపిటల్ సిటీ. మలబార్ కోస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఈ మలబార్ కోస్ట్ ఎక్కడుంది అంటే కేరళలో ఈ మలబార్ కోస్ట్ అనేది మనం చూడొచ్చు. అక్కడ ఎక్కువగా స్పైసెస్ అనమాట, చెక్క, లవంగాలు, ధనియాలు, మిరియాలు ఇలాంటివన్నీ స్పైసెస్ అనేది ఎక్కువగా మనకు ఈ మలబార్ కోస్ట్లోనే పండుతాయని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజిక్స్ క్వశ్చన్స్. వెన్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ డబుల్డ్ దెన్ వాట్ విల్ బి ద బ్రేకింగ్ ఫోర్స్ ఆఫ్ ద కార్ టు స్టాప్ ఇన్ ద సేమ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడైతే స్పీడ్ ఆఫ్ ద కార్ అనేది ఒక్కసారి డబుల్ చేయడం వల్ల వాటి యొక్క బ్రేకింగ్ ఫోర్స్ ఏమవుతుంది అంటే టు స్టాప్ ఇన్ ద సేమ్ డిస్టెన్స్ అంటే ఆ డిస్టెన్స్లోకి స్టాప్ చేయాలంటే ఏం చేయాలి అంటే 4 times అనేది ఫోర్స్ అనేది అప్లై చేయాలంటుంది అనమాట. ఇక్కడ ట్వైస్ ఒకవేళ స్పీడ్ పెంచితే అక్కడ 4 times అనేది బ్రేకింగ్ వేయాల్సి ఉంటుంది. The dimension of which of the following is the same as the impulse. Impulse అంటే I is equal to F into T అనమాట. సో ఇక్కడ F into T అనేది దేనికి ఈక్వల్గా ఉంది డైమెన్షన్స్ అంటే మనకి మొమెంటమ్ అని తెలుసుకోవచ్చు. మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఆ విధంగా మాస్ ఇంటూ వెలాసిటీ అనేది ఇక్కడ F into T అనేది సమానం అవుతుంది. ఇఫ్ యూ స్ప్లిట్ దట్ యూ విల్ అండర్స్టాండ్. సో మొమెంటమ్కి ఇంపల్స్కి రెండు డైమెన్షన్స్ అనేది డైమెన్షన్ ఫార్ములాస్ అనేది ఈక్వల్ అనమాట. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీ టైంని మనము ఒక ఫండమెంటల్ క్వాంటిటీగా గుర్తుంచుకోవాలి. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ క్యాపిలరీ ఈజ్ డబుల్డ్ దెన్ ద రైజ్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్ విల్ బీ. ఇక్కడ ఒక క్యాపిలరీ యొక్క డయామీటర్ అనేది ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. దెన్ ద రైజ్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్ విల్ బీ అంటే ఇక్కడ వాటర్ రైజ్ అనేది ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా హాఫ్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక డయామీటర్ ఆఫ్ ద క్యాపిలరీ అనేది డబుల్ అయిపోతుంది. దెన్ ద రైజ్ ఆఫ్ ద వాటర్ ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే దాని డయామీటర్ డబుల్ అయినప్పుడు వాటి వాటర్ లెవెల్ రేజ్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో అది హాఫ్ అవుతుందని చెప్పుకోవచ్చు. వై ద నీడిల్ ఆఫ్ ఐరన్ స్విమ్స్ ఆన్ వాటర్ సర్ఫేస్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ జెంట్లీ అంటే ఎప్పుడైతే మనం జెంట్లీ నీట్గా నిదానంగా వదులుతామో నీడిల్ అనేది
అది ఫ్లోట్ అవుతుందన్నమాట వాటర్ మీద. ఎందుకంటే వాటి మీద సర్ఫేస్ టెన్షన్ వల్ల కోహెసివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ ఆ కోహెసివ్ ఫోర్స్ ఉండడం వల్ల అది ఈజీగా ఫ్లోట్ అవుతుందన్నమాట. అందుకే ఒక్కసారిగా మనం వదిలేసినామంటే అది మునిగిపోతుంది, కానీ నిదానంగా పెట్టామంటే అది తేలుతుందన్నమాట. యూ కెన్ డూ దట్ ఎక్స్పెరిమెంట్ కావాలంటే. అందుకే ఆ సర్ఫేస్ టెన్షన్ ఉండడం వల్లే దోమలు అనేది ఈజీగా ఫ్లోట్ అవుతాయి వాటర్ మీద. ద మాస్ ఆఫ్ ఎ స్టార్ ఈజ్ 2 times ద మాస్ ఆఫ్ ద సన్, హౌ విల్ ఇట్ కమ్ టు అన్ ఎండ్ అంటే ఇక్కడ న్యూట్రాన్ స్టార్ అనేది ఏంటంటే మాస్ ఆఫ్ ఎ స్టార్ అనేది 2 times ద మాస్ ఆఫ్ ద సన్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా న్యూట్రాన్ స్టార్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రెయిన్ డ్రాప్స్ ఫాల్ ఫ్రమ్ గ్రేట్ హైట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఇట్. ఎప్పుడైతే వాటర్ డ్రాప్స్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద క్లౌడ్స్లలో ఎక్కువ నీళ్ళు అనేది ఉంటాయి, ఒక్కసారిగా ఆ విధంగా పడుతూ ఉంటే అవి ఏమవుతాయంటే స్ప్లిట్ అయిపోతాయి అనమాట. దే ఫాల్ విత్ దోస్ అల్టిమేట్ వెలాసిటీస్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ డ్రాప్లెట్స్ అనమాట. సో ఒక్కసారిగా రావడం వల్ల డిఫరెంట్ రెయిన్ డ్రాప్స్ అనేది డిఫరెంట్ వెలాసిటీ తోటి అవి భూమికి చేరడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా స్ప్లిట్ అయ్యి స్పెరికల్ ఫామ్లో ఈజీగా ఆ విధంగా డిఫరెంట్ వెలాసిటీ తోటి డిఫరెంట్ టైం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పడతాయన్నమాట. ఎందుకంటే అక్కడ డిస్టర్షన్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఎయిర్ డిస్టర్బెన్స్ వల్ల అది స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్ అనమాట. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ ఫోటోస్టాట్ మెషిన్ వర్క్స్. ఈ ఫోటోస్టాట్ మెషిన్ని మనము జిరాక్స్ మెషిన్ అని చెప్పుకోవచ్చు. ఈ జిరాక్స్ మెషిన్ అనేది ఎలాంటి టెక్నిక్ మీద పనిచేస్తుందంటే ఎలక్ట్రోస్టాటిక్ ఇమేజ్ మేకింగ్ అనమాట. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఇమేజ్ మేకింగ్ పద్ధతి ద్వారానే ఈ జిరాక్స్ మెషిన్ అనేది పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, ఎలక్ట్రోస్టాటిక్ ఇమేజ్ మేకింగ్ అనమాట. అందుకే ఒక కాపీ అనేది ఇమేజ్ తీసి మనకి జిరాక్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 1 kWh ఈజ్ ఈక్వల్ టు అంటే 6 MJ అనమాట. 6 MJ 1 kWhకి చాలా ఈక్వలెంట్ వాల్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద మినిమం ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ రాకెట్ టు బీ లాంచ్డ్ ఇన్ టు స్పేస్ అంటే మినిమం ఎస్కేప్ వెలాసిటీ ఎంత అంటే 11.2 km/s అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద మినిమం వెలాసిటీ ఆఫ్ రాకెట్ టు బీ లాంచ్డ్ ఇన్ టు స్పేస్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ వెన్ వీ సీ రెయిన్బో అంటే ద సన్ రిమైన్స్ బిహైండ్ అస్ అండ్ వీ ఫేస్ రెయిన్ డ్రాప్స్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది ఈ విధంగా వెన్ వీ సీ రెయిన్బో అంటే సన్ అనేది రిమైన్స్ బిహైండ్ అస్ అండ్ వీ ఫేస్ రెయిన్ డ్రాప్స్ అనమాట. సో ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే, సన్ అనేది రిమైన్స్ బిహైండ్ అస్ అండ్ వీ ఫేస్ రెయిన్ డ్రాప్స్ ఇస్ ద ట్రూ ఆప్షన్ రిగార్డింగ్ రెయిన్బో అనమాట. అప్పుడు ఒకసారి సన్ అనేది ఈ విధంగా దాని మీద పడితే ఆటోమేటిక్గా ఈ విబ్జిఆర్ కలర్ అనేది మనం చూడొచ్చు. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ఇన్ ఎ ప్రిజం. ఇక్కడ ప్రిజంలో ఈ విధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఏదైతే జరుగుతుందో విబ్జిఆర్ అనేది దాన్ని ఏమంటారంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. అప్పుడు వైట్ లైట్ అనేది ప్రిజం మీద పడితే డిస్పర్స్ అవుతాయని మనం గుర్తుంచుకోవాలి. ఏ బోట్ విల్ సబ్మెర్జ్ వెన్ ఇట్ డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ అనమాట. ఒక బోట్ అనేది మునిగిపోతుంది అనమాట. విల్ సబ్మెర్జ్ వెన్ ఇట్ డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ అనమాట. ఎప్పుడైతే తన ఈక్వల్ వెయిట్లో డిస్ప్లేస్ అవుతుందో మొత్తం వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ అనేది అప్పుడు మనం చూసినట్లయితే ఫ్లోట్ అవుతుందన్నమాట. ఒకవేళ మనకి ఈ విధంగా బోట్ విల్ సబ్మెర్జ్ ఎప్పుడు మునిగిపోతుందంటే అది దాని యొక్క వెయిట్ అనేది తగ్గట్టుగా నీళ్ళు అనేది లేకోకుంటే ఈజీగా అది మునిగిపోతుంది అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ వెయిట్ అనేది తక్కువగా కాకోకుండా ఇక్కడ వెయిట్ ఆఫ్ ద వాటర్స్ ఏదైతే డిస్ప్లే చేసిందో అవి ఎక్కువగా ఉండాలని చెప్పుకోవచ్చు మనము. 2 waves each of amplitude 5 mm and frequency 10 Hz are traveling in opposite direction with a speed of 20 millimeters. The distance in millimeter between adjacent nodes అంటే ఇప్పుడైతే డిస్టెన్స్ బిట్వీన్ ద అడ్జసెంట్ నోడ్స్ అనేది 0 అని మనం తెలుసుకోవచ్చు. దిస్ హ్యాస్ టు బీ డన్. ఈ క్వశ్చన్ అనేది యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ డిస్టెన్స్ కెన్ బీ డన్ అనేది ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. యూ ఫైండ్ అవుట్ ఇట్ బై ఎనీ కైండ్ ఆఫ్ help. The snow on the mountain doesn't melt all at once when it is heated by the sun because it reflects most of the heat from the sun అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే స్నో ఆఫ్ ద మౌంటైన్ అనేది మెల్ట్ కాదు ఒకేసారి, ఎందుకంటే అది ఎక్కువగా హీట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఏదైతే సన్ నుంచి రావడం జరుగుతుందో దాన్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది కాబట్టి అది మెల్ట్ కాదు, నిదానంగా మెల్ట్ అవుతుంది.
నెక్స్ట్ కెమిస్ట్రీలో చూసినట్లయితే బెరీలియం సల్ఫేట్ ఈజ్ లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ డ్యూ టు అంటే బెరీలియం సల్ఫేట్ అనేది తక్కువగా సాల్యుబుల్ ఇన్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హై ఇన్ఫ్లమేషన్ ఎనర్జీ వల్ల ఈ విధంగా బెరీలియం సల్ఫేట్ అనేది లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అని గుర్తుంచుకోవాలి, హై ఇన్ఫ్లమేషన్ ఎనర్జీ. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ యూజెస్ రేడియో యాక్టివిటీ టు డిసైడ్ ద పీరియడ్ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ ప్రీ హిస్టోన్ పీరియడ్ అంటే ప్రీ స్టోన్ పీరియడ్లో ఈ విధంగా చూసినట్లయితే ఎలాంటి రేడియో యాక్టివిటీ ఈ విధంగా చూసినట్లయితే నేచర్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ యూజెస్ రేడియో యాక్టివిటీ టు డిసైడ్ ద పీరియడ్ ఆఫ్ మెటీరియల్స్ అంటే కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది యూజ్ చేసి మనకి ఒక ప్రీ స్టోన్ పీరియడ్ నుంచి వాటి యొక్క లైఫ్ అనేది ఈజీ కనుక్కోవచ్చు. కార్బన్ డేటింగ్ మెథడ్ అంటారు. ఈవెన్ లైఫ్ ఆఫ్ ద ఫాజిల్స్ అనేది అలాంటి డేటింగ్ మెథడ్లో మనం చూడొచ్చు. సిమెంట్ ఈజ్ మేడ్ హార్డ్ విత్ ఈ సిమెంట్ హార్డ్గా చేయాలంటే ఏమి హెల్ప్ తీసుకోవాలంటే హైడ్రేషను మరియు డిస్సోసియేషన్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సిమెంట్ అనేది ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది, హైడ్రేషన్ మరియు డిస్సోసియేషన్ ఆఫ్ వాటర్ అని గుర్తుంచుకోవాలి. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ కెమికల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఏమవుతుంది వెన్ ఏ కెమికల్ బాండ్ అనేది ఫామ్ అవుతుందో అంటే ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ అనమాట. ఈ విధంగా ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కెమికల్ బాండ్ ఫామ్ అయిన తర్వాత ఎనర్జీ అనేది అబ్జార్బ్ కావచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ అంటే కేన్ షుగర్ అనేది వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అని మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, కేన్ షుగర్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ అని గుర్తుంచుకోండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ మ్యాక్సిమం ఐరన్ ఓర్ ఈజ్ ఫౌండ్ అంటే ఎక్కువగా ఐరన్ ఓర్ అనేది మనము ఫెర్రస్ ఆక్సైడ్ మనం చూసినట్లయితే Fe2O3లో ఎక్కువగా ఐరన్ ఓర్ అనేది మనము చూడొచ్చు. దాన్ని హెమటైట్ అంటారు. ఈ హెమటైట్ నుంచే మనము ఈ ఐరన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అది మామూలుగా రస్ట్ అయిన తర్వాత Fe2O3 అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫెర్రస్ ఆక్సైడ్ నుంచే ట్రైఆక్సైడ్ నుంచే మనం ఎక్కువగా ఐరన్ ఓర్ అనేది చూడొచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ పొల్యూట్స్ ద ఎయిర్ ఆఫ్ ఎ సిటీ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్ ఎప్పుడైతే సిటీలో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్ ఉన్నాయో ఏ విధంగా పొల్యూట్ అవుతుంది అంటే దేనివల్ల అంటే లెడ్ అనేది ఎక్కువగా ఆ వెహికల్స్ నుంచి రావడం జరుగుతుంది. ఆ లెడ్ అనేది ఎక్కువగా పొల్యూట్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే అంటే సోడియం బైకార్బోనేట్ అంటారు. ఈ సోడియం బైకార్బోనేట్ NaHCO3 అంటారు. ఇది బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ అనమాట. అండ్ అటామిక్ పైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ అంటే అటామిక్ పైల్ అనేది దేనికి యూజ్ చేయడం జరుగుతుందంటే కండక్టింగ్ న్యూక్లియర్ ఫిజన్ అని చెప్పుకోవచ్చు. ఇది అటామిక్ పైల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇదేంట్రా అంటే కండక్టింగ్ న్యూక్లియర్ ఫిజన్ అనమాట. సో ఇది ఫర్ కండక్టింగ్ న్యూక్లియర్ ఫిజన్ అటామిక్ పైల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అటామిక్ పైల్ దేనికి యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే న్యూక్లియర్ ఫిజన్ యాక్షన్కి కండక్ట్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ప్రజెంట్ అండర్ ప్రెషర్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్లో మనము ఏ గ్యాసెస్ ఈ విధంగా ప్రజెంట్ చేయొచ్చు అంటే అండర్ ప్రెషర్లో అన్నట్లయితే కార్బన్ డయాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది మనము ఈ విధంగా యూజ్ చేస్తారని అండర్ ప్రెషర్లో మనము సాఫ్ట్ డ్రింక్స్లో ఏదైతే డ్రింక్స్ ఉన్నాయో వాటిలో మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద సబ్స్టాన్స్ విచ్ డస్ నాట్ ఎక్స్పాండ్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి కన్వర్ట్ కావడానికి దేని మీద ఆధారపడి ఉండదు. డజంట్ ఎక్స్పాండ్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్ అంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ మెటల్ మీద డస్ నాట్ ఇక్కడ ఏంటంటే విచ్ డస్ నాట్ ఎక్స్పాండ్ అంటే ఇక్కడ టైప్ ఆఫ్ మెటల్ అనేది ఏదైతే ఉందో దాని మెటల్ యొక్క టైప్ అనేది మాత్రం చేంజ్ కాదు. ఇక్కడ వాటర్ కూడా ఏమవుతుందంటే ఈ విధంగా సాలిడ్ నుంచి గ్యాస్ అయిపోతుంది, కనపడదు అనమాట. క్యాస్ట్ ఐరన్ కూడా చేంజ్ అవుతుంది, అల్యూమినియం చేంజ్ అవుతుంది, బట్ టైప్ మెటల్ ఏదైతే ఉందో దట్ డజంట్ ఎక్స్పాండ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే హార్ట్ పేస్ మేకర్స్ ఈజ్ యురేనియం. గుండెకి ఎప్పుడైతే బ్లడ్ అనేది కరెక్ట్గా ఫ్లో కాకోకుంటుందో ఆ వాల్వ్స్లోకి స్టంట్ అనేది పంపించడం జరుగుతుంది. దాన్ని హార్ట్ పేస్ మేకర్స్ అంటారు. ఆ పేస్ మేకర్స్ అనేది దేంతో తయారు చేసి ఉంటారంటే యురేనియం కొద్దిగా దాంట్లో ఉంటుందన్నమాట. సో అది ఇవన్నీ ఒక యురేనియం తోటి తయారు చేసింటే చెప్పుకోవచ్చు. ద ఎలిమెంట్ విచ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై న్యూక్లియర్ ఫిజన్ ఈజ్ అంటే ఏ ఎలిమెంటు ఈ విధంగా యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై న్యూక్లియర్ ఫిజన్ అనమాట. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్లో మనము ఈ విధంగా యూజ్ చేస్తాము అంటే అది యురేనియం అనేది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్లో యూజ్ చేస్తామని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టేబుల్ సాల్ట్ గెట్స్ మాయిస్ట్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ బికాస్ సోడియం క్లోరైడ్ కంటైన్స్ హైగ్రోస్కోపిక్ ఇంప్యూరిటీస్ లైక్ మ్యాగ్నీషియం క్లోరైడ్ అనమాట. సోడియం క్లోరైడ్ అంటే కామన్ సాల్ట్. ఈ ఉప్పులో
హైగ్రోస్కోపిక్ ఇంప్యూరిటీస్ ఎలాంటివి అంటే మాగ్నీషియం క్లోరైడ్ MgCl అనేవి ఉంటాయి కాబట్టి ఇవి మాయిశ్చర్లో ఎక్కువ ఈ విధంగా చలికాలంలో కానీ ఈ విధంగా రైనీ సీజన్లో కానీ అది గడ్డగట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ లూబ్రికెంట్ ఇన్ హెవీ మెషిన్స్ అంటే పెద్ద పెద్ద హెవీ మెషిన్స్లో యాజ్ ఎ లూబ్రికెంట్గా యూజ్ చేసేది ఏంట్రా అంటే గ్రాఫైట్ అనేది యాజ్ ఎ లూబ్రికెంట్గా మనము చూడొచ్చు హెవీ మెషిన్స్లో. నెక్స్ట్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టన్ సమ్ ఆఫ్ 5% per annum ఫర్ 2 years ఈజ్ ₹1.50 ద సమ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ రేట్ పర్సెంట్ 5% అయితే ఫర్ 2 years ఈజ్ 5% అయితే ఇక్కడ 5 + 5 + 25/100 అంటే x+y + xy/100 అనేది 10.25% ఫర్ 2 years అనమాట. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 10% అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 10.25% అవుతుంది. 0.25 అనేది డిఫరెన్స్ కాబట్టి ఆ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 1.50 రూపీస్ ఇచ్చాడనమాట. ఆ 0.25% అనేది 1.50 అయినప్పుడు టోటల్ 100% ఏమవుతుందంటే దట్ ఈస్ ప్రిన్సిపల్ అనమాట. అదే ప్రిన్సిపల్ అనేది 600 అని మనం తెలుసుకోవచ్చు. ఏ సైక్లిస్ట్ రైడ్స్ 24 kilometers at 16 km/h and further 36 kilometers 15 km/h. Find his average speed of the journey. సో ఓవరాల్ ఏంటంటే 24 kilometers ఫస్ట్ 16 km/hతో రైడ్ చేశాడు అనమాట. మళ్ళీ 36 kilometers 15 km/hతో రైడ్ చేశాడు. యావరేజ్ స్పీడ్ చూసినట్లయితే ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి సో టోటల్ T1 + T2 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మనం చూసినట్లయితే స్పీడ్ బై డిస్టెన్స్ బై స్పీడ్ అనేది 24 బై స్పీడ్ 36/5 15 అనమాట. చేస్తే వాటి యొక్క యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఓవరాల్ మనకి ఇక్కడ మనకి టోటల్ టైం అనేది 3.9 hours అనేది తెలుస్తుంది అనమాట. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ 24 + 36 డివైడ్ బై టైం ఎంత అంటే 3.9 కాబట్టి 15.38 అనేది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎ మ్యాన్ వాక్డ్ 20 meters టు క్రాస్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ డయాగనలీ ఉందన్నమాట. √L² + B² ఎంత అంటే 20 అనమాట. ద లెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ అని 16 ఇవ్వడం జరిగింది. బి కనుక్కోవాలి. బి అనేది 12 అని ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు √L² + B² అనేది మెయిన్ ఆన్సర్ అనమాట. ఇఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 cubes ఆర్ ఇన్ ద రేషియో వాల్యూమ్స్ అనేది 8:1లో ఉంటాయి. ఎడ్జెస్ ఎలా ఉంటాయంటే A1³ ఈజ్ ఈక్వల్ టు A1³ A2³ ఈజ్ ఈక్వల్ టు 8:1 అయినప్పుడు A1:A2 అనేది 2:1 అవుతుంది. So this is the best questions. 2 spheres have their surface areas in the ratio 9:16. స్పియర్స్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంట్రా అంటే 4πr² అనమాట. అక్కడ 4πr1² 4πr2² అంటే 4π/4 క్యాన్సిల్ అయిపోతే r1² r2² అంటే 9:16. r1:r2 ఎంత అంటే 3:4 అనమాట. సో ఇక్కడ వాల్యూమ్ అడిగాడు కాబట్టి 4/3πr1³ 4/3πr³ ఎంత అంటే 2³ ఎంత అంటే అప్పుడు 4/3π క్యాన్సిల్ అయిపోతుంది. r1³ r2³ అనుకుంటే 27:64 అనేది మనం చూడొచ్చు. ఏ పర్సన్ క్రాసెస్ 600 meters లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes. ఫైండ్ హిస్ స్పీడ్ ఇన్ km/h. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఉందా? సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఆ డిస్టెన్స్ మనకు తెలుసు, టైము తెలుసు, మినిట్స్లో ఇచ్చాడు. మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకుంటే 36/5 వస్తుంది. వాటిని మనకి ఫర్దర్ km/h కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా మనకి 7.2 km/h అనేది రావడం జరుగుతుంది. వీ కెన్ డూ దాట్. సో ఈ విధంగా కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ ఫాదర్ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. నాన్న 3 రెట్లు ఉన్నాడు కొడుకు కన్నా, 1 రెట్టు అయితే. సో ఆఫ్టర్ 12 years 12 ఏళ్ళ తర్వాత వాళ్ళ రేషియో అనేది 2:1 అయిపోతుంది. అంటే ఇక్కడ పైన డిఫరెన్స్ 3కి 1కి 2 కాబట్టి కింద 2కు 1 కాబట్టి ఈ 1 డిఫరెన్స్ పైన దాంతో పైన 2 డిఫరెన్స్ కింద దాంతో గుణిస్తే అప్పుడు మనకి కొత్త రేషియో రావడం జరుగుతుంది అనమాట. ఎట్లా అంటే 3:1 కాస్త 4:2 అయిపోతుంది. సో ఆ విధంగా మనం చేసినట్లయితే 1 2 కావడానికి 1 పెరిగింది, 3 4 కావడానికి 2 పెరిగిందనమాట. సో ఇక్కడ 1 డిఫరెన్స్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 12 years తర్వాత కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 1 అనేది 12కి సమానం కాబట్టి అప్పుడు ఈజీగా మనము 12 మూల 36 12 1 12 అనమాట. అది ఇనీషియల్ స్టేజ్. 12 ఏళ్ళ తర్వాత ఏమైపోతుంది 48 24 అనేది కావడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 5, 9. ఇక్కడ 5 and 9 x - 5 × x - 9 అంటే దాన్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఈజీగా x² - 9x - 5x + 45 అంటే x² - 14x + 45 అనేది రావడం జరుగుతుంది. సో ఇఫ్ యూ స్ప్లిట్ దాట్ యూ విల్ ఫైండ్ లైక్ దిస్ ఆన్సర్స్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ ₹800 at 5% per annum compound interest
will amount to 882. 800 కాస్త 582 రూపాయలు అవుతుంది. 82 రూపాయలు అనేది వడ్డీ 5% ఎంత టైం కంటే ఒకవేళ మనం చెక్ చేద్దాము, 2 ఏళ్ళకి గాను 10.25% ఆఫ్ ప్రిన్సిపల్ అంటే 800 అంటే ఆన్సర్ మనకి 82 రూపీస్ రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పీరియడ్ ఎంత అంటే 2 సంవత్సరాలని ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ 40,000 అనమాట. ఇఫ్ ద పాపులేషన్ ఇంక్రీజెస్ 20% ఎవ్రీ ఇయర్ ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years అన్నాడు. 20% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయితే పాపులేషన్ కనుక్కోవాలి 3 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఈ విధంగా 20% అంటే 1/5 అంటే 5 కాస్త 6 అయిపోయింది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయితే 3 years తర్వాత. సో 6 × 6 × 6 అంటే 216 అనేది 125 కాస్త 216 అయిపోయింది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 125 అనేది మనము ఎంతకు సమానం అంటే 40,000 అనమాట. అప్పుడు 216 ఎంతకు సమానం అవుతుందంటే 69,120 రూపాయలు 120 మందికి సమానం అవుతుంది అనమాట. సో ఎలా అంటే 125 అనేది మనకి ఇచ్చాడు, 216 అనేది మనం కనుక్కోవాలి. సో అది యూ హ్యావ్ టు డూ దట్ క్యాలిక్యులేషన్స్ లైక్ దిస్, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ 16,120 రూపీస్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని క్యాలిక్యులేటెడ్ బేస్డే. సో ఐ హోప్ ఈ క్వశ్చన్స్ అని అర్థమైంటే వెరీ గుడ్. అర్థం కాకుంటే మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై పార్ట్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. మీరంటే డబ్బులు లేరు, మీకు అంత లేదు ఇప్పుడు, అట్లీస్ట్ మీరు షేర్ ఇట్ టు 10 మంది. అర్థమైందా? థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.